హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ వ్లాగ్స్. యాక్చువల్లీ ఈరోజు రెసిపీ వచ్చేసరికి శనగలు అనమాట. శనగల్ని నానబెట్టుకోవాలి. ఒక అరగంట గంట నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. సో ఎయిర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ని మూత తీసి ఇట్లా తాలింపు వేసుకోవచ్చు. తాలింపు ఎట్లా వేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఒక బాండీ తీసుకొని దాంట్లో 1 స్పూన్, ఒక 2 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని 2-3 తీసుకున్న తర్వాత టెంపరింగ్ నట్స్, తాలింపు గింజలు ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనికి. సో కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాను, కరివేపాకు వేసుకున్నాను. యాక్చువల్లీ తాలింపులోని ఉప్పు, కారం, అలాగే మనం పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా దీనిలోనే వేసుకోవాలి. తాలింపులో నేను లాస్ట్లో వేసాను, అలా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. కొంచెం తాలింపులో వేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ముందుగానే మీకు ఇట్లానే వేసుకోవచ్చు అని చెప్తున్నాను. యాక్చువల్గా వీటిని తింటే చాలా మంచిది అనమాట. శనగలు ఈవినింగ్ టైం కానీ ఈవినింగ్ 4 అట్లా టైంలో కానీ చేసుకుని తింటే బాగుంటుంది, హెల్త్కి మంచిది. అలాగే ఇవి మార్నింగ్ టైం కూడా నానబెట్టుకుని తింటే హెల్త్కి మంచిది. దట్టు ఈవినింగ్ నైట్ నానబెట్టి మార్నింగ్ అట్లా కొంచెం మనం మొలకలు వచ్చేలా క్లాత్లో కట్టుకుని తిన్న చాలా మంచిది. శనగలు స్ట్రెంగ్త్ వస్తుంది, బాడీ గట్టిగా ఉంటుంది. స్పోర్ట్స్ వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. రన్నింగ్ చేసే వాళ్ళకి, కబడ్డీ ఆడే వాళ్ళకి, ఇంకా స్పోర్ట్స్ అన్నీ ఆడే వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అనమాట ఈ శనగలు. సో చాలా మంచిది. సో మీరందరూ తినండి, స్ట్రెంగ్త్గా ఉండండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే చూసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానని చెప్తున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.